పుట్టుక కారాగారంలో జరిగింది. నేను ఈ భూమి మీద అడుగు పెట్టకముందే నన్ను చంపాలని చూశారు. నేను పుట్టగానే మా అమ్మగారికి దూరం అయ్యాను. వయసు పెరిగే కొద్దీ అసురులు నన్ను హతమార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాస్త పెద్దయ్యాక మా గ్రామం నుండి మకాం మార్చాల్సి వచ్చింది. ప్రజలు నన్ను పిరికివాడిగా పరిగణించారు. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయింది. ధర్మం కోసం యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాను. కానీ ఎంతోమంది మరణానికి కారణం నేనని నిందించబడి శపించబడ్డాను. శాపం కారణంగా నా వంశం మొత్తాన్ని కోల్పోయాను. కిందటి జన్మ కర్మ ఫలితంగా కేవలం బొటనవేలుకు బాణం తగిలి నేను మరణించాను. ఇంత జరిగినా నేనెప్పుడు ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడూ ఎవరి చెడు కోరుకోలేదు. మరి నువ్వెందుకు నీకొచ్చిన ప్రతి చిన్న కష్టాన్ని భారంగా తీసుకుంటున్నావు? నీకు నీ మీద నమ్మకం లేదా? లేదా నాపైన నమ్మకం లేదా? నువ్వున్న పరిస్థితులు నువ్వేంటి అన్నది చెప్పదు. నువ్వు నడుస్తున్న మార్గం వల్ల నీ విధి నిర్వచించబడదు. నువ్వు తీసుకునే దశల ద్వారా నిర్వచించబడుతుంది. నీకు చెడు జరిగినంత మాత్రాన లేదా నీకు ఎవరైనా చెడు చేసినంత మాత్రాన కృంగిపోవనక్కర్లేదు. కర్మానుసారం జరగాల్సింది తప్పక జరుగుతుంది.